నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. పీసీఓడి హ్మ్. ఇది మేజర్ ప్రాబ్లమ్. అవును. మేబీ నేను రీసెంట్‌గా ఒక సర్వే ఆ! చూసానండి. ఆ! అందులో ఒక్కొక్క అంటే ఏమైనా డిసీజెస్ ఏవి ఎక్కువగా ప్రస్తుతం ఉన్నాయి, చాలా మంది ఫేస్ చేస్తున్నదనంటే పీసీఓడి ఒకటి గమనించాను. ఆడవాళ్ళలో. మేబీ హ్మ్. కరోనా తర్వాత అనుకుంటా గ్రోత్ రేట్ అలా పెరిగిపోతూ ఉంది. హ్మ్. ఎందుకు ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం? దాని ఎఫెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి? హ్మ్. ఓకే. పీసీఓడీ మెయిన్‌లీ ఏంటంటే ఒకప్పుడు చూస్తే మా మదర్ గాని, హ్మ్. మేము గాని హ్మ్. మాకు పీసీఓడీ అంటే ఏంటో కూడా తెలీదు. ఆ! అసలు తెలీదు. ఆ కాన్సెప్ట్ అంటే కూడా ఏమో తెలీదు. ఈ నిజంగా. మధ్య కాలంలో చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే యంగ్‌స్టర్స్ లైక్ 18, 19 హ్మ్. మెచ్యూర్ అయిన వెంటనే హ్మ్. పిల్లలకి హ్మ్. పీరియడ్స్‌లో ప్రాబ్లమ్స్, డిలేడ్ పీరియడ్స్ యాహ్! స్టాప్ అయిపోవడం హ్మ్. ఇట్లాంటివన్నీ అవుతూ ఉన్నాయి. ఓకే. హ్మ్. సో, ఇవన్నీ అవుతున్నాయి. రీజన్స్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఎందుకు చూసాం అంటే, చాలామంది స్ట్రెస్ అని చెప్తున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. హ్మ్. స్ట్రెస్, బయట తి తినడం వల్ల, ఫుడ్. నిద్ర హ్మ్. లేకపోవడం వల్ల ఆఫ్‌కోర్స్ ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవడము. హ్మ్. అయితే ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఆఫ్‌కోర్స్ నేను యాస్ ఎ న్యూట్రిషనిస్ట్, యాస్ ఎ వెల్‌నెస్ కోచ్ హ్మ్. ఇవన్నీ చదివితే నాకు ఏది మైండ్‌కి ఎక్కలేదు అసలు. హ్మ్. స్ట్రెస్ వల్ల పీసీఓడీ వస్తదా? మేబీ రావచ్చు. హ్మ్. పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ యెస్. ఓకే. మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తదా? యెస్. లిటిల్ బిట్ అబౌట్ అలవాట్ల వల్ల కూడా పీసీఓడీ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మనం తీసుకునే మెడికేషన్స్ వల్ల, హ్మ్. థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నిటి వల్ల వస్తాయంటే వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఒక్కసారి మనం వెనక్కెళ్తే ఆడపిల్ల మెచ్యూర్ అయింది అంటే హ్మ్. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక ప్రొసీజర్ చేసేవాళ్ళు కదా! హ్మ్. ఆడపిల్ల మెచ్యూర్ అయిందంటే హ్మ్. ఆ 10 రోజులు గాని, 9 డేస్ గాని ఒక హ్మ్. దగ్గర యాహ్! అమ్మాయిని కూర్చోబెట్టి ఆ 9, 10 డేస్‌లో ఏం చేసేవాళ్ళు అమ్మాయికి హ్మ్. నూనె ఆ! నువ్వుల నూనె గాని, ఎండు కొబ్బరి గాని, హ్మ్. బెల్లం గాని, సున్నుండలు వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అవే ఇచ్చేవాళ్ళు. ఆ అవును. టైంలో రైట్ టైంలో ఆ 9 డేస్, 10 డేస్ పీరియడ్ ఏదైతే ఉంటదో హ్మ్. మెచ్యూర్ అవ్వగానే అమ్మాయి మనం హ్మ్. ఏదైతే ఫుడ్ వాళ్ళకి పెడతామో దట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ కంట్రోలింగ్ అంటే మీ హార్మోన్‌ని బ్యాలెన్స్ చేయడానికి హ్మ్. పనికొచ్చే ఆహారాలే ఇవన్నీ. నిజంగా అసలు పద్ధతులు అని అంటాం కానీ వాటి వెనకాల ఎంత యెస్. సైన్స్ ఉంది. ఆ లాజిక్ అనేది అర్థం ఆ చేసుకోవాలి. లాజిక్‌ని మనం హ్మ్. చాదస్తం, ఆ! మూఢనమ్మకాలు, అలా అమ్మాయిలు మూల అనేస్తాం. కూర్చోబెడతారా? అదా, ఇదా అనేసి తీసి పడేయడం కాదు. మూల కూర్చోబెట్టడం కాదక్కడ. హ్మ్. అలా అలా కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఎ ప్రతి ఒక్కటి చేసేవాళ్ళు. ఆ అమ్మాయి హ్మ్. గ్రోత్‌కి పనికొచ్చే, ఎగ్జాక్ట్‌లీ. ఫర్టిలిటీకి పనికొచ్చేలాగా అంటే హ్మ్. రేపొద్దున మ్యారేజ్ అయ్యాక అమ్మాయికి చక్కగా పిల్లలు అయి పుట్టాలి. హ్మ్. ఇవన్నీ ప్రాసెస్ అవుతది కాబట్టి తన హ్మ్. స్కిన్ బావుండాలి, తనకి పింపుల్స్ రాకుండా ఉండాలి. ఇన్ని ఉన్నాయి. ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే ఆ 10 డేస్ టైంలో ఫ్యూచర్ ఎట్లా ఉంటది అమ్మాయిదని చూడడానికి గాని, మన అమ్మమ్మలు గాని, మదర్స్ గాని, అత్తలు, పిన్నులు అందరూ వచ్చి రకరకాల వంటకాలు మనకి ఆ! హెల్తీ ఫుడ్ అవును. పెట్టేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు. ఒంటికి అవును. పసుపు రాసేవాళ్ళు, నూనె రాసేవాళ్ళు. ఇయన్నీ ఎందుకు చేశారంటే హ్మ్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిక్ బిహైండ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఈ మధ్య కాలంలో ఏం చేస్తాం? అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఎవ్వరికీ చెప్పం. సైలెంట్‌గా స్కూలుకి సీక్రెట్‌గా. పంపించేస్తాము. ఆ టైంలో అమ్మాయి తినే పిజ్జాలు, బర్గర్‌లు, నార్మల్ జంక్ ఫుడ్స్ అన్నీ తినేస్తది. హ్మ్. తినేసిన తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఓన్లీ ఫంక్షన్‌లు చేస్తున్నాం. అట్లా హ్మ్. కాదు కదా! అది యాహ్! ఇది దట్స్ నాట్ నిజం. ద కాన్సెప్ట్. ట్రూ. ఓకే. ఆ 10 డేస్ టైంలో అమ్మాయి మెచ్యూర్ అయిన టైంలో మనం ఏ ఆహారం అయితే పెడుతున్నామో అది హ్మ్. ఒక్కటే ఆ పిల్లలకి పనిచేస్తది. హ్మ్. కాబట్టి దాని వల్ల వచ్చే ఇప్పుడు అంటే నా నా వరకు నా ఏజ్ వరకు నాకు తెలీదు. హ్మ్. పీసీఓడీ మా మదర్స్‌కి అసలే తెలీదు. మా అమ్మమ్మలకి అవును మ్యామ్. అసలేంటో కూడా తెలీదు. యాహ్! ప్రాబ్లమే లేదు. హ్మ్. ఇప్పుడెందుకొస్తుంది మేబీ అంటే 90స్ వరకు పర్వాలేదు కదా లేదు. మ్యామ్? ఇప్పుడెందుకొస్తుందంటే హ్మ్. ఇవన్నీ కారణాలు. ఇదే కారణం మెయిన్. హ్మ్. ఓకే. ఓకే. ఎందుకంటే నేను బాగా వేదిక్ న్యూట్రిషన్ మీద, ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్ మీద బాగా ఫోకస్ చేశాను గాబట్టి, హ్మ్. అవన్నీ నాకు అర్థం కాలేదు. హ్మ్. కాకపోతే ఇది మాత్రం నాకు అర్థమైంది కాన్సెప్ట్ మాత్రం ఓకే. ఇదే. కాబట్టి ఫుడ్డే మేజర్ రోల్ ప్లే మేజర్ ఆ చేస్తది 10 మంచిగా. డేస్ మెచ్యూర్ అయిన వెంటనే మనం ఎట్లాంటివి చేస్తున్నాం అనేది హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. అది హ్మ్. కాకుండా పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే హ్మ్. మనము ఎవ్రీ మంత్ అంటే వాళ్ళకి ఎట్లాంటి ఆహారం పెడుతున్నాము, హ్మ్. ఇవన్నీ కూడా చాలా చాలా హ్మ్. ఇంపార్టెంట్ మనకి. అవి ఇంపార్టెంట్. కాకుండా ఇష్టం వచ్చినట్టు అంటే ఆ 10 రోజులు అమ్మాయిలకి రెస్ట్ బాడీ నీడ్స్ రెస్ట్ అంటే రెస్ట్ గానే ఉంచండి పిల్లల్ని. హ్మ్. ఆ రెస్ట్ ఉంచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలన్నది పెట్టేసేయండి. హ్మ్. నలుగురు ఏమనుకుంటారు చెప్పక్కర్లేదు. అది చాదస్తం కాదు. యూ ఆర్ హ్మ్. వర్కింగ్ ఆన్ హర్ బాడీ అనమాట. హ్మ్. సిస్టమ్. ఫ్యూచర్ గుర్తుపెట్టుకోవాలి ఆ యెస్. ఆ పిల్లది. అమ్మాయి మీద మనం వర్క్ చేస్తున్నట్టే. కాబట్టి హ్మ్. అదొక్కటే కారణం. హ్మ్. కాబట్టి లేదు ఇంకా పీసీఓడీ ఇంకా రావడానికి ఆఫ్‌కోర్స్ ఒక ఏజ్ అంటే వచ్చిన మేబీ తర్వాత ఇప్పుడు చేయాల్సిన టైంలో చేయకపోవటం వల్లే తర్వాత వీళ్ళకి పీసీఓడీ వచ్చే యెస్. ఛాన్స్ యెస్. ఉందంటున్నారు. ఓకే. మరి పీసీఓడీ. వీళ్ళకి అంటే కొంతమంది ఎంత రిచువల్స్ అవి పాటించినా, చక్కగా అన్నీ చేసినా కూడా
ఫస్ట్ డేట్ అవి మిస్ అవుతూ ఉంటాయండి. హ్మ్. డేట్ హ్మ్. రావడమే 6 నెలలకో, 2 సంవత్సరాలకో, హ్మ్. అమ్మాయి ఇట్లా బయట ఉండి 2 ఏళ్ళు అయిందండి అని చెప్తూ ఉంటారు అవును. కొంతమంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కొంతమంది. అవును. ఇవి ఎందుకు వస్తున్నాయి మేజర్ ఓకే. ప్రాబ్లమ్స్? అయితే ఇప్పుడు ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్లాస్టిక్ యూసేజ్‌లో హ్మ్. బిస్ఫెనాల్ అని ఒక కెమికల్ యూజ్ చేస్తారు ప్లాస్టిక్స్‌లో. ఓకే. మనం యూజ్ చేసే బాటిల్స్‌లో వాటిల్లో. ఆ! ఇప్పుడు ఏం చేస్తున్నారు టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్. అవును. దానివల్ల ఆ ఇంపాక్ట్ హార్మోన్స్ మీద పడతది. కాబట్టి ఈ ఓకే. మధ్య పిల్లలు 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్‌కి హ్మ్. తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. హ్మ్. ఓకే. థట్ హ్మ్. ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఓకే. సరే మెచ్యూర్ అయిపోయిన తర్వాత కూడా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వల్ల హార్మోన్స్ మీద ఇంపాక్ట్ చాలా చాలా ఓకే. ఉంటది. ఓకే. అవి. అదొకటి చూసుకోవాలి. సో, మనం ఎటువంటి ప్యాకేజెస్ ఫుడ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ. హ్మ్. ఫుడ్ కదా! ఒక్కటే మనం ఎందులో ప్యాక్ చేస్తున్నాం సిల్వర్ ఫాయిల్స్ గానివ్వండి, ఫుడ్ ప్లాస్టిక్ యూసేజ్ హ్మ్. ఇవన్నిటి మీద ఇవన్నీ ఎక్కడ ఇంపాక్ట్ పడుతున్నాయంటే మన పిల్లల మీద. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కళ్ళు ఎవరిని చూసినా పిల్లలు ప్రతిరోజు ప్లాస్టిక్ వాడకాలు గానివ్వండి, వాళ్ళ తినే ఏదో ఎక్కడో ఒక దగ్గరైనా యెస్. సరే యూజ్ చేస్తారు. ఫుడ్ ఈస్ ద కీ రీజన్ అనమాట. ఫుడ్‌కి తప్పించి ఇక ఏ కారణం లేదు పిల్లలు ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనడానికి. హ్మ్. పెద్దవాళ్ళలో గూడా స్ట్రెస్ ఆఫ్‌కోర్స్ స్ట్రెస్ ఉంది. 30% స్ట్రెస్ అవ్వచ్చు. హ్మ్. మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని దాని మీద డిపెండ్ అయింది ఒక్కటే పీసీఓడీ. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఓకే. డిసీజ్. హ్మ్. మీరు ఆ లైఫ్ స్టైల్‌ని ఎంత చక్కగా పెట్టుకుంటున్నారు. హ్మ్. పీరియడ్స్ ఎవరికైతే పీసీఓడీ ఉందో వాళ్ళకి హ్మ్. నేను చెప్పే చిన్న పిల్లలకి ఎవరికైతే యంగ్‌స్టర్స్‌కి ఉందో 3 హ్మ్. మంత్స్ ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. యాహ్! అవే ఓకే. టిప్సే యెస్. కావాలి మనకి. యెస్. బ్లాక్ నల్ల ద్రాక్ష దొరుకుతది. బ్లాక్ రైజిన్స్ డ్రై హ్మ్. అవును. దొరుకుతది కదా! డ్రై అది డైలీ నైట్ నానబెట్టేసి ఎవరికైతే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందో ఇది 3 మంత్స్ కంటిన్యూగా చేస్తే మీకు ఆ పీసీఓడీ ఇష్యూ సాల్వ్ అవుతది. హ్మ్. లైవ్‌గా నా దగ్గరికొచ్చి ఒక క్లయింట్‌కి షీ ఓకే. హాడ్ రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఆహా! వాళ్ళు ఇక్కడి నుంచి కాదు యూకేలో ఉంటారు వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అక్కడ పిల్లలకి ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్. ఓకే. సో, నల్లవి ఎండు ద్రాక్ష. నల్ల ఎండు ద్రాక్ష ఒక హ్మ్. 20 నైట్‌లో నానబెట్టేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ బ్రష్ చేసుకున్న వెంటనే ఆ నల్ల ద్రాక్ష తినేయడం. హ్మ్. ఆ వాటర్ తాగేసి పీరియడ్స్‌కి ఒక 10 రోజుల ముందు మీకు హ్మ్. తెలుస్తది కదా! పలానా టైంలో ఆ పీరియడ్స్‌కి 10 రోజుల ముందు ప్రతిరోజు లంచ్ అవ్వగానే ఒక అరటిపండు తినడం. హ్మ్. అంతే. ఈ సింపుల్ రెమెడీస్. దీనికి హ్మ్. మించి ఇంకెక్కువ ఏమీ చేయక్కర్లేదు. హ్మ్. కంటిన్యూగా మీరు మామూలు మీ ఎక్సర్‌సైజెస్, యోగా ఏవైతే ఉంటదో అండ్ డైలీ ఫ్రూట్ ఇంటేక్, గ్రీన్ వెజిటబుల్స్ ఇవన్నీ అంటే మంచి ఆహారం. ఈ 2 హ్మ్. చేసి మళ్ళీ మీరు జంక్ తిన్నారా అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. హ్మ్. కాబట్టి జంక్ అవన్నీ వాటెవర్ ఇస్ జంక్ మీకు తెలుసు అందరికి తగ్గించాలి. అవగాహన ఉంది. ఏది అవును. మంచి, ఏది చెడు. బట్ యెస్. స్టిల్ దే వాంట్ టు డూ థట్. అట్లా చేసి చేయండి. ఒక 3 మంత్స్‌లో ఈ కరెక్షన్స్ అనేవి అవుతాయి చక్కగా. ఓకే. హ్మ్. సో, ఇదొక బెస్ట్ టిప్ అండి. యెస్. యెస్. డెఫినిట్‌గా యెస్. ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా మందికి అంటే హ్మ్. ఇప్పుడు వాళ్ళకి డేటే కదా మెయిన్ ప్రాబ్లమ్ రావడం. ఎలా తెలుస్తుంది పలానా డేటు అని చెప్పి 10 ఒక్కసారి డేస్ బిఫోర్? వచ్చేసింది అంటే, ఓకే. ఇప్పుడు మనకు తెలుస్తది కదా! అప్రాక్సిమేట్‌గా ఈ టైంలో నాకు హ్మ్. పీరియడ్స్ వస్తాయి అనేసి. హ్మ్. ఆ టైంకి ఒక 10 డేస్ ముందు నుంచి రెగ్యులర్‌గా తిన్నా నో ప్రాబ్లమ్. బట్ హ్మ్. అట్‌లీస్ట్ ఒక 10 డేస్ ముందు నుంచి చాలా మందికి అరటిపండు తింటే లావైపోతాం, కఫం వస్తది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏమి యాహ్! లావవ్వరు అరటిపండు తింటే. హ్మ్. ఇట్స్ వెరీ గుడ్ పొటాషియం ఉంటది అందులో కాబట్టి ఓకే. తినడం మంచిది మన హెల్త్‌కి. అది. హ్మ్. హ్మ్. సో, ఇదొక టిప్ యాహ్! ఫాలో అవ్వాలి. యాహ్! సో, మేజర్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనే కోరుకుందాం. ఇంకా ఇంకా పెరగకుండా పెరగకుండా సొసైటీలో. ఉండాలి అంతే. రైట్. థాంక్ యాహ్! యూ అండి. వెల్కమ్.